ఏఓసీ రోడ్డు మూసివేతపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. కంటోన్మెంట్ రహదారుల మూసివేతపై సైనిక్పురిలోని హెచ్ఎంటీ కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు అటెండ్ అయ్యారు కోదండరాం. కంటోన్మెంట్ చట్టం ప్రకారం రోడ్లను మూసివేయటం నేరమన్నారు. రోడ్డును మూసివేయకుండా కంటోన్మెంట్ బోర్డుపై అన్ని పార్టీలు ఒత్తిడి తేవాలన్నారు కోదండరాం. గతంలో కంటోన్మెంట్ అనేది సిటీ నుంచి చాలా దూరంగా ఉండేది. ఇవాళ కంటోన్మెంట్ చుట్టూ చాలా కాలనీస్ వచ్చాయి. ఈ కాలనీలన్నింటికీ కూడా అటు రాజీవ్ రహదారి మీదకి ఇటు సికింద్రాబాద్కు రావాలంటే కంటోన్మెంట్ ద్వారా ప్రయాణం తప్పదు. ఆసుపత్రులకు వెళ్ళాలన్నా, స్కూళ్ళు కాలేజీలకు చేరుకోవాలన్నా, అసలు మొత్తంగానే సికింద్రాబాద్ పట్టణంలోకి ప్రవేశించాలన్నా కంటోన్మెంట్ నుంచే వెళ్ళక తప్పదు. ఇంతమందికి ఇబ్బంది కలిగించే ఈ రోడ్లను మూయటానికి వీల్లేదు. ఎటువంటి కమిటీ వేయకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా రోడ్లన్నీ మూసివేస్తున్నారు. ఇది అన్యాయం, చట్టానికి వ్యతిరేకం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరేది ఒకటే, కంటోన్మెంట్ చట్టాన్ని గౌరవించండి, ఈ చట్టం ప్రకారం రోడ్ల విషయం పైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి అందరూ కోరుతూ ఉన్నారు. కంటోన్మెంట్ చట్టం ప్రకారం ఈ రోడ్లు తెరిసే ఉంచాలి, మూయటానికి వీల్లేదు. ఒకవేళ తీవ్రమైనటువంటి భద్రతా సమస్యలు ఏమన్నా ఉన్నాయనుకుంటే అప్పుడు కూడా ప్రజాభిప్రాయం సేకరించి ఉన్నతమైన సైనికాధికారుల ఆమోదంతో తప్ప వాటిని మూయటానికి